హాయ్ హలో బొన్నెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీస్ దబ్బకాయ పచ్చడి అండి. చూసేద్దామా? మరి లేట్ ఎందుకు, అయితే కోసుకున్నానండి. ఈ ముక్కలన్నీ కూడా మనం ఒక దాంట్లోకి వేసుకున్నామండి. ఇదిగోండి వేస్తున్నాను. ఇదిగోండి నేనైతే 2 మీడియం సైజు తీసుకున్నానండి దబ్బకాయలు. ఇవి మనం దబ్బకాయ ముక్కలు కోసుకున్నాం కదండి, ఈ డబ్బాలోకి అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఉప్పునైతే వేద్దాము. ఉప్పునైతే వేసామండి. ఇప్పుడు వేసిన తర్వాత ఇలాగా కుదించాలండి. అన్నీ ముక్కలకి పడతాయి కదండి. ఇది 3 రోజులు మనం తీయకుండా ఉంచేయాలండి. అప్పుడు మనకి ముక్కలు అనేది ఊరి మనకి టేస్ట్ ఊరేసుకున్నాం కదండి. ఇలాగ అనేది ఊరింది. ఇప్పుడు మనం వీటిని పిండుకుందాం. ఇలా తీసుకొని ఇందులోకి పిండేసుకొని అప్పుడు ఇలాగా ఈ ముక్కల్ని ఎండలో పెట్టుకుందామండి. దబ్బకాయ ముక్కలు అయితే ఇలా కలర్ అయితే మనకు మారాయండి. ఇలా మా ఇంటి ఎదురుగానే ఎండ వస్తుందండి. నేనైతే అక్కడ పెట్టేశాను. ముందుకు ఒక గరిటెడు 2 గరిటెలు నూనె తీసుకొని అందులో అయితే మనం కారం, అలాగే కొద్దిగా ఆవుపిండి, మెంతిపిండి, ఉప్పు కలుపుకున్న నేను మిక్సీ పట్టుకున్నానండి. అదైతే ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టు కలపాలండి. మనకి దబ్బకాయ ముక్కలు అయితే బాగా ఎండిపోయినాయండి. ఇప్పుడైతే పచ్చడి పెట్టుకుందాము. ఇప్పుడైతే ఈ పచ్చడిని అయితే అన్నీ కలుపుకున్నాం కదండి. నాకైతే ఓట మిగిలింది. ఆ ఓట అనేది నాకు ఎంతో రాలేదు. మీడియం సైజు 2 తీసుకున్నాం వల్ల నాకు ఓట అయితే తక్కువ వచ్చింది. ఓట కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి లేదని టేస్ట్ అయితే చూసుకున్నాము. అంతేనండి, ఎంతో రుచికరమైన దబ్బకాయ పచ్చడి అనేది రెడీ. ఒక దాంట్లోకి అనేది వేసుకుందామండి, స్టోర్ చేసుకుందాము. ఇది అన్నాళ్ళు ఉన్న పాడవదండి. మీరు కూడా ఇలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.